ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. సరే, మీ దగ్గర ఇప్పుడు ఐ హ్యావ్ నెవర్ అనేటువంటి బోర్డ్స్ ఉన్నాయి. ఇది ఎందుకు మేము రెడీ చేసి పెట్టామంటే, ఇలా మీరిద్దరు రామ్ లీలాగా మాకు చాలా అరుదుగా కనిపిస్తారు కాబట్టి మా దగ్గర ఉండేటువంటి అన్ని అస్త్రాలని మేము తీసి వాడేద్దాం అనుకుంటున్నాం. మీ దగ్గర ఎలాగో కొన్ని అస్త్రాలు ఉన్నాయి కదా. అంటే బోయపాటి గారి సినిమాలు అంటే జనరల్గానే మనకి అస్త్రం చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఎక్కువగా వాడింది ఏంటి? అదే. వాట్ ఈస్ దట్? ఇట్స్ అ బిగ్ కత్తి. ఎస్, డైసెక్ట్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని. ఓకే. సర్జికల్ బిగ్ యాస్ సర్జికల్ బ్లేడ్. అందులో పవర్ఫుల్ డైలాగ్ ఇంకొకటి ఉంది కదా ట్రైలర్లో, సాధారణంగా నిద్రపోయే వాళ్ళని చంపడం నీకు అలవాటేమో, కానీ నిద్ర లేపి చంపటం నాకు అలవాటు. అండ్ అవన్నీ పర్ఫెక్ట్ మీటర్లో ల్యాండ్ అయ్యాయి. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ బోర్డ్ కాదు, బట్ అంటే మధ్యలో మనకు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి బోలెడన్ని. ఎన్ని ఫైట్లు రామ్? ఉన్నాయండి, బాగా గట్టిగానే ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయా? ఓకే. సో ఆ గట్టిగా అవి ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్గా ఉండేటువంటి ఫైట్స్ని చూడబోతున్నాము. సాంగ్స్ ఎలాగో సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి, ఆ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఆన్ 28th of September మేము రెడీ. ఇప్పుడు మీరు రెడీయా దీనికి? ఐ హ్యావ్ పుల్డ్ అ ప్రాంక్ ఆన్ ఈచ్ అదర్. I have never. What rubbish! What rubbish! ఇందాకే మాకు హార్నెస్ చీర. No, this is for you. ప్రాంక్ అంటే అంటే PRANK ప్రాంక్ స్పెల్లింగ్ కదండి, అర్థం. ఇందులో నుంచి చాలా మీమ్స్ నా మీద కూడా రాబోతున్నాయి, నాకు అర్థం అవుతోంది. It's I have. You have? He has. నా మీద ప్రాంక్ చేసావు, నాకు చెప్పలా? హలో, ఒకవేళ నువ్వు చేస్తే పెట్టాలి, నువ్వు చేయకపోతే నువ్వు ఐ హ్యావ్ నెవర్. He has. అవునా? నువ్వు ఎప్పుడు ఒక్కసారి కూడా రామ్ మీద కానీ బోయపాటి గారి మీద కానీ మీ ప్రాంక్స్ ఎలా ఉంటాయంటే మనకి చాలా రోజుల తర్వాత అర్థం అవుతుంది మన మీద ప్రాంక్ చేస్తుంది ఆ రోజు. మనకు కూడా అర్థం కాలేదు ప్రాంక్ అని. వెంట్ లేట్ టు ద సెట్. ఐ హ్యావ్ నెవర్. నిజంగా అదెందుకని మీరు నిజంగానే అడిగారు? ఊరికే అడుగుతున్నాను అంతే. సెట్కి అయితే వెళ్ళిపోద్ది, తప్పు సెట్కి వెళ్ళి ఉంటుందేమో, కానీ ఏ సెట్ అయినా టైంకి వెళ్తుంది. ఓకే. కుక్డ్ అ బ్యాడ్ మీల్. యు హ్యావ్? ఏంటి మీకు ఇద్దరికి మీల్ కుక్ చేసేంత టైం కూడా ఉండిందా? బ్యాడ్ మీలేగా ఎవరన్నా. ఇది మీరు చాలా జెన్యూన్గా చెప్పాల్సినటువంటి ఆన్సర్, బికాస్ ద నేషన్ వాంట్స్ టు నో. నేషన్ హ్యాడ్ అ బ్రేకప్. ఏంటి తిరుగుతూనే ఉంది బండి? ఐ హ్యావ్ నెవర్. ఓకే, అంటే ఇంకా రిలేషన్షిప్లో ఉందని అర్థం. అది కరెక్ట్, అంతేనా? అంతేగా కదా లీలా. అయితే ఇది అడుగుతానులే ఉండు. ఇది బ్రేకప్ అని ఐ హ్యావ్ అని చెప్పేశారు కాబట్టి ఈయనకి నెక్స్ట్ క్వశ్చన్ వర్తించదు, నీకు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వర్తిస్తుంది. హ్యాడ్ అ బ్యూటిఫుల్ లవ్ అఫేర్. అంటే ఇప్పుడున్న బ్యూటిఫుల్ కూడా కాదు. I have never. I'm wishing to and praying for it, but not now. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ లైడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ? అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? సరే, అయితే ఇంటర్వ్యూ మళ్ళీ మొదలెడదాం. యూ ఆల్సో? ఐ హ్యావ్ నెవర్. ఐ హ్యావ్. ఎన్ని చెప్పుంటారు అసలు, ఎవరికి తెలియదు. సెట్లో మోస్ట్ సీరియస్ పర్సన్ ఎవరండి? ప్రొడ్యూసరా, డైరెక్టరా? డైరెక్టర్ గారు చాలా జోక్లు వేస్తూ ఉంటారండి. లైక్ హీస్ వెరీ జోవియల్ అండ్ హీ మేక్స్ ఎవ్రీబడి లాఫ్, ఆల్ ది ఆర్టిస్ట్స్. అండ్ అంటే మన గ్యాంగ్ ఉంటుంది అంటే లొకేషన్ అందరూ నవ్విస్తూ ఉండేవారా? గ్యాంగ్ ఆర్టిస్ట్ అందరూ చెప్పేస్తున్నాం. ఎవరు సిలబస్ క్వశ్చన్ ప్రాపర్గా వినండి. చాప్టర్ 1. సార్, ఎవరు ఎక్కువగా సీరియస్గా ఉంటారు? ప్రొడ్యూసర్ గారు. ఏ జోక్కి నవ్వరా? పేమెంట్ అంటే పంపించండి. అవును, ప్రొడ్యూసర్ గారే సీరియస్ గా ఉంటారు, ఎందుకంటే పాపం డబ్బులు మొత్తం ప్రతి సెకండ్ మిగిలిన వాళ్ళందరిది కాదు కదా అమౌంట్, ఆయనదే కాబట్టి ఆయనే ఇలా ఉంటారనమాట సీరియస్ గా. ఎవరు ఎక్కువగా కోప్పడేవాళ్ళు సెట్లో? సెట్ అంతా అరుపులేనండి, యాక్షన్ సినిమా కదా. సో అరుపులు కేకలు గట్టిగా వినిపిస్తూనే ఉంటాయి. బ్లాస్ట్లు అట్లు ఇట్లా అందరూ అరుస్తానే, పక్కన ఉన్నా సరే ఏంటి ఓకేనా ఓకే అలా వెళ్ళిపోయారు. అక్కడికక్కడ కూడా సో మాట్లాడటం కూడా అలాగే ఉండేది. అది అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండేదా? కాఫీ పట్టుకురా తొందరగా అంటే ఒక్కడే ఉంటాను కాబట్టి అలా అరిసి నేను వెళ్ళి తెచ్చుకునేవాడిని. అని రామ్, మీరు ఇంత యాక్షన్ ప్యాక్డ్గా ఆన్ సెట్ ఉండి ఇంతమంది జనము, స్పీకరు, సౌండ్, వీటి మధ్యలో ఉండి సడన్గా అట్లా ఇంటికి వెళ్ళేసరికల్లా శాంతంగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుందా? లేకపోతే ఒక 2 days అయిన తర్వాత కొంచెం ఐ మిస్ ఇట్ అనిపిస్తుందా? లేదండి, ప్రశాంతంగా ఉంటుంది. బట్ అది ఎంజాయ్ చేస్తే ఇది ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో యూ హ్యావ్ అ బ్యాలెన్స్ అని తను చెప్పింది కదా, అలాగేనమాట.
సో ఈ ఇంటర్వ్యూని మనం ఇక వైండప్ చేద్దాము. సెప్టెంబర్ 28కి థియేటర్లో కలుస్తాము. బట్ బిఫోర్ దట్ వన్ ఫైనల్ క్వశ్చన్. పెళ్ళి ఎప్పుడు ఎందుకు అని అడగట్లేదు నేను, అడుగుదామని అడగట్లేదు అని చెప్దామని. చూసారా, పెళ్లి క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అయిపోయింది. కానీ ఇది ప్రోమోలో వేయండి, ఓకేనా? అప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి ఏం చెప్పారని చూస్తారు. బై ద వే, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి స్పీచ్ కూడా సూపర్ వైరల్ అయ్యింది. మీరు బాలకృష్ణ గారి కాంబో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అప్పుడు. అలాగే సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్ లీలా, ఆల్ యువర్ ఎఫర్ట్, అండ్ అలాగే రామ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్.